తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీని కట్టడి చేసేందుకు హిందూ ఓటర్లను దగ్గర చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇదే ప్రయత్నాలు చేసి ఎన్నో దేవాలయాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాలి అంటే హిందూ ఓటర్లను దూరం చేసుకోకుండా ఉంటే చాలు అనే భావనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో హిందువులకు కీలక పదవులు ఇచ్చే దిశగా కూడా అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖకు సంబంధించి సలహాదారుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని నియమించాలి అని, ఆయనకు కేబినెట్ హోదా కల్పించాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చాగంటి కోటేశ్వరరావుకు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందేందుకు సలహాదారులుగా నియమించింది. ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అదే తరహాలో తెలంగాణలో దేవాదాయ శాఖను అభివృద్ధి చేసేందుకు టెంపుల్ టూరిజం ను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా వాళ్ళ సహకారం కూడా తీసుకోనున్నారు. అందుకే గరికపాటి నరసింహారావుని సలహాదారుగా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రవచనకర్తగా గరికపాటికి సమాజంలో మంచి పేరు ఉంది. అలాగే విద్యావేత్తగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. దీనితో ఆయన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ బీజేపీకి పులి స్టాప్ పెట్టడానికి రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అని ఒక వార్త అయితే నెట్టింట వైరల్ గా మారింది.